మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మా డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉంటే మేము ధనవంతులు అవుతాం. కానీ దీనికి ముందు మనం ఒకటి ఆలోచిద్దామండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి నెంబరు ఏదో ఒక ఇండికేషన్ ఇస్తుందండి. ఉన్న 8 నెంబర్లలో ఇండికేషన్స్ అసంఖ్యాకంగా ఉంటాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా మీ బిహేవియర్ని కంట్రోల్ చేసే నెంబర్ ఉంటుంది. అది మంచిది కాదు అని నేను అనను, కానీ ఆ బిహేవియర్ని కంట్రోల్ చేసే నెంబర్ కనుక నెగిటివ్గా ఉందనుకోండి, మీరు విశ్వామిత్రులు అవుతారు. మీతో ఎవరు ఉండరు, ఒంటరి అయిపోతారు. ఇది ముందు తెలుసుకున్నప్పుడు ఈ లక్షణాలు మనకి పెరగకుండా మనం జాగ్రత్త వహిస్తే, మనిషిగా మనం చేయాల్సింది ఇది. ఈ లక్షణాలు పెరగకుండా మనం జాగ్రత్త వహిస్తే రేపొద్దున్న ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబరు ఎడ్యుకేషన్ని సూచిస్తోంది. ఒక లైన్ నేను చెప్తాను, అదే లైన్లో వెళ్ళండి. మా అబ్బాయికి ఇంటెలిజెన్స్ ఉంది, ఇది కాదు అని వేరే దాంట్లో చేయిస్తామా అంటే చేయించండి. కానీ ఎక్కడో డెస్టినీలో అబ్బాయి ఏం చేయాలో అదే చేస్తాడు తప్ప, మనకి కెపాసిటీ ఉంది కదా అని 10 రకాల లైన్స్ వేసేసుకుంటే మనం ఏం చేయలేం. సక్సెస్ అలా రాదండి. ఇప్పుడు సక్సెస్ డిసిప్లిన్తో వస్తుంది. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ టైంని ఫాలో కావటం అండి. ఈ రోజున మనం అట్టర్ ఫ్లాప్ అవుతున్నది ఎక్కడో తెలుసా? టైం ఫాలో అవటం. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అంటూ ప్రత్యేకమైన కులం బయటకు వచ్చిందో సగం పాయ. అఫ్కోర్స్ నేను సైన్స్ అని తిట్టలేదండి, విధి విధానాలను తిడుతున్నాను. సగం పోయిందండి. ఇంకా వాళ్ళకి ఆ కంప్యూటరు కీబోర్డు నొక్కడం తప్పించి ప్రపంచం అవసరం లేదు. ఇంట్లో ఏమవుతుందో అవసరం లేదు. పిల్లలు ఎలా పెరుగుతున్నారో అవసరం లేదు. అదేమంటే మేము నెలకి పెద్ద ప్యాకేజ్ తెస్తున్నాం, బాగుందండి. కానీ ఇక్కడ మీరు మీ లైఫ్లో డిసిప్లిన్ కోల్పోతున్నారు కదా. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ అవ్వండి, స్పేస్ సైంటిస్ట్ అవ్వండి, డేటా అనాలిసిస్ చేయండి, ఏదైనా చేయండి. ఇవన్నీ చేసే ముందు మీ డిసిప్లిన్ని మీరు మర్చిపోకండి. ప్రపంచంలో సక్సెస్ సాధించిన వాళ్ళు అతి కొద్ది మంది వేళ్ల మీద అని మనం ఎందుకంటామంటే, వీళ్ళకి ఉన్న తెలివితేటలు, వీళ్ళకి ఉన్నటువంటి అవకాశాలతో పాటు వాళ్ళు ఫాలో అవుతున్నదే టైం అండి. ఎప్పుడు కూడా టైంకి ఆపోజిట్ వేలో వెళ్ళకండి, అస్సలు వర్కౌట్ కాదు. ఇవాళ హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా క్యూలు ఉంటున్నారండి మనుషులు. ఎందుకు? మీరే ఆలోచించండి. అన్నీ ఎక్కువ వాడేస్తున్నామండి. బ్రెయిన్ని వాడేస్తున్నాం, ఐస్ని వాడేస్తున్నాం, మన బాడీ సిస్టమ్ని వాడేస్తున్నాం. పనిలో పనిగా ఆ కంప్యూటర్ రేస్కి మన ఫుల్ లైఫ్ని అప్పగించేస్తున్నాం. ఇక్కడ డిసిప్లిన్ ఎలా చేయాలి, ఎలా చేస్తామండి? ఎవరిని చేద్దామన్న టైం పరిగెడుతుంది కదా. ప్రపంచంలో సక్సెస్ సాధించిన వ్యక్తులు, ప్రపంచంలో ధనాన్ని సంపాదించిన వ్యక్తులు, ప్రపంచంలో తమ పేరుని రాసుకున్న వ్యక్తులు, వీళ్ళ డిసిప్లిన్ వేరే ఉంటుందండి. మీరు ఐఏఎస్లో టాపర్గా వచ్చిన వ్యక్తిని అడగండి, మెడికల్ లైన్లో టాపర్గా వచ్చిన వ్యక్తిని అడగండి, ఇంజనీరింగ్ లైన్లో టాపర్గా వచ్చిన వ్యక్తిని అడగండి, ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ కొట్టిన వాడిని అడగండి, వాళ్ళు ఏం ఫాలో అయ్యారు? టైం టేబుల్. అంటే మీ టేబుల్ మీద గడియారం పెట్టుకుని కూర్చోమని కాదండి అర్థం. టైం టేబుల్ అంటే ఉన్న 24 గంటల్ని పద్ధతిగా డివైడ్ చేసుకోవటం, అది మాత్రమే ఫాలో కావటం. అదేనండి డిసిప్లిన్ అంటే, ఇంకేదో కాదు. అది ఫాలో అవుతున్నారు. అందరికిలాగే వాళ్ళకి 24 గంటలు ఉన్నాయి. ఆ 24 గంటల్లోనే వాళ్ళు సక్సెస్ కొడుతున్నారు. అదే మీ పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వేరే ఏమన్నా సూచించే నెంబర్లు ఉంటాయి, వాటికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో మీరు సింగర్ అవుతారని ఉంటారు.
ఈ సింగర్ని తీసుకొచ్చి డాక్టర్ని చేసిన ఆ డాక్టర్ స్టేజ్కి పాటలు పాడతాడు. ఆ చదివిన డాక్టరీ కంటే అతను పాడిన పాటలు అతనికి ఎక్కువగా గుర్తింపు తేవచ్చు. డాక్టర్ సెకండరీ అవుతుందండి. అర్థమైంది కదండి. అది డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ల ఇండికేషన్. అందుకే అన్నాను, ఒక నెంబరు మీ బిహేవియర్ని సూచిస్తుంది. ఓ నెంబరు మీ చదువు ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేస్తుంది. ఒక నెంబరు మీరు ఏం చేయగలరు అనేది చెప్తుంది. మొత్తం అన్ని ఓపెన్ సీక్రెట్సే చూడటం తెలిస్తే కనుక. అసలు నెంబర్స్ క్రియేట్ చేసే మాయాజాలం కానివ్వండి, ఆ సిరీస్ కానివ్వండి, కాంబినేషన్స్ కానివ్వండి, వెళ్ళి కొద్దీ అద్భుతంగా ఉంటాయి. సో నెంబర్స్ చెప్పింది వినటం ఒక ఎత్తు, సక్సెస్ సాధించాలి అంటే మన దాంట్లో ఏముందో అది తెలుసుకొని డిసిప్లిన్గా ఫాలో అవటం ఒక ఎత్తు. మళ్ళీ చెప్తున్నానండి, సక్సెస్ వెనకాల ఉన్నది టైం మాత్రమే. ఎల్లో సఫైర్ కాదు, 1,00,000 సహస్రనామాల నోము అంతకంటే కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.